ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. విషం తాగుతున్నాం, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చెప్తుంది? రైతులకు హాని కలగనివ్వం అంటున్న కేంద్ర మంత్రి. క్వాంటమ్ ర్యాలీతో నిరుద్యోగులకు లాభం ఎంత? టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు. భారత్ అమెరికా డీల్, మన చమురులపై వారి పెత్తనమా? ఒకే దగ్గర హీరో సూర్య, వైఎస్ జగన్. 5 పశువులను చంపిన పెద్ద పులి. ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంపై అసత్య ప్రచారం నమ్మొద్దు అంటున్న షీకా గోయల్. వాలెన్సైన్స్ డే, భారీగా హోటల్ రూమ్లు బుకింగ్. ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఇంకా కోలుకోని పాక్. బలవంతంగా మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలి అంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్. డల్లాస్ కాదు, పాకిస్తాన్లో ఉన్నట్టుంది అంటున్న యుఎస్ చట్ట సభ్యుడు. చెత్తకుప్పలో పసికందు. రేవంత్ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారంట బండి సంజయ్. బురకా వేసుకొని లేడీస్ కోచ్ ఎక్కి. రాష్ట్రంలో జిల్లాల రద్దు ఆలోచన లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముఖ్య వార్తల్లోకి వెళ్తే, పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ పాలు, పాల పదార్థాలు వినియోగిస్తారు. అయితే డిటర్జెంట్, యూరియాతో పాలను తయారు చేయడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న గుజరాత్లో 300 లీటర్ల పాలలో 1800 లీటర్ల పాలు తయారు చేస్తున్నారని తేల్చడంతో నెటిజన్లు షాక్కు గురి అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. తరచూ తనిఖీలు చేసి కల్తీ రాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అది అయ్యే పని కాదులేండి. రైతులకు హాని కలిగించే ఈ ఉత్పత్తిని ఒప్పందంలో చేర్చలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి శశిధర్ సింగ్ తెలిపారు. దేశం తల వంచబోమని, రైతుల ప్రయోజనాలకు హాని కలిగించమని పీఎం చెప్పారు. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకునే ఒప్పందం జరిగింది. బియ్యం, మొక్కజొన్న, గోధుమ వంటి ప్రధాన పంటలపై టారిఫ్ తగ్గించలేదు. డైరీ ఉత్పత్తులకు తలుపులు తెరవలేదు. మన ప్రోడక్టులు సుంకం లేకుండానే యూఎస్కు ఎగుమతి అవుతాయని చెప్పారు. ఏపీ క్వాంటమ్ వ్యాలీ ద్వారా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తుంది. యువతకు క్వాంటమ్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగులకు సిద్ధం చేస్తామని చెబుతుంది. ఐఐటీలు, గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ సాగుతుందని, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతికి టెక్ కెరీర్గా కేంద్రంగా మారనుందని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపివేయని పక్షంలో మళ్లీ 20% టారిఫ్లు విధిస్తామన్న యుఎస్ నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగం విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపై అభ్యర్థనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే దగ్గర సూర్య, హీరో వైఎస్ జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న చెన్నైలో పర్యటించారు. బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను ఆప్యాయంగా పలకరించారు. కాలేజీ రోజుల్లో నుంచే జగన్, సూర్య మధ్య మంచి స్నేహం ఉంది. ఈ విషయాన్ని గతంలో సూర్య వెల్లడించారు. తాజాగా ఇద్దరు స్నేహితులు మళ్లీ కలుసుకోవడంతో ఈ వీడియోను వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తెలంగాణ కోహెడలో 5 పశువులను చంపిన పెద్దపులి. కోహెడ మండలం ఆరేపల్లి పరిధిలో గల చంద్రనాయక్ తండాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. వ్యవసాయ బావుల వద్ద ఉన్న 5 పశువులపై పులి దాడి చేసి గ్రామస్తులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పాదముద్రలను సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని డైరెక్టర్ షీకా గోయల్ తెలిపారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు అన్నీ సేఫ్గా ఉన్నాయని, ఇప్పటికే కొన్ని మెటీరియల్స్ను కోర్టుకు సమర్పించామని చెప్పారు. మరోవైపు నిన్న 10/8 ఉదయం చెలరేగిన మంటలను ఆపేందుకు ప్రయత్నించిన ల్యాబ్ ట్రైనింగ్ హాల్కు వ్యాపించాయన్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఊహాగానాలు నమ్మొద్దని కోరారు. వాలెంటైన్స్ డే అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొన్నది. ఇప్పుడు ప్రేమ జంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఫిబ్రవరి 14న గత ఏడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 170% పెరిగాయని ట్రయల్స్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్, డిన్నర్లు తదితర ఎక్స్పీరియన్స్ను ప్రిపేర్ చేస్తున్నారంట. గత ఏడాది పాక్లోని ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో భారత్ విరుచుకుపడడం తెలిసిందే. 10 నెలలు గడుస్తున్నా పాక్ కోలుకోలేనట్లు తెలుస్తుంది. అక్కడి బోలారి హాంగ్ను ఇంకా రిపేర్ చేసుకోలేదు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు ఎన్డీటీవీ బయటపెట్టింది. ధ్వంసమైన రూమ్ను తొలగించినట్లు తెలిసింది. మురీద్లో టార్పాలిన్ కప్పి పనులు చేస్తున్నారని, సుక్కూర్ నూర్ ఖాన్ బేస్లోని రిపేర్లు చేస్తున్నట్లు చెప్పింది. ఆర్ఎస్ఎస్లో ఏ కులానికి చెందిన వారైనా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, బ్రాహ్మణుడిగా ఉండటం అర్హత కాదని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇంగ్లీష్ పట్ల తమ శత్రుత్వం లేదని ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. బలవంతంగా మతం మారిన వారిని ఘర్ వాపసీ ద్వారా తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తన సొంత రాష్ట్రం టెక్సాస్లో ఇస్లామైజేషన్ పెరుగుతుందని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని షాపింగ్ మాల్స్కు వెళ్తే డల్లాస్ కాకుండా
పాకిస్తాన్లో ఉన్నట్లుగా అనిపిస్తుందని చెప్పారు. మనకు తెలిసిన మనం ప్రేమించే అమెరికాను సామూహిక ఇస్లామిక్ వలసలు చంపుతున్నాయన్నారు. మన కమ్యూనిటీ సంస్కృతి ప్రాంతం రూపాంతం చెందడాన్ని మీరు చూస్తున్నారు అని పేర్కొన్నారు. తెలంగాణ మెదక్ చిత్తకుప్పలో పసికందు. మెదక్ జిల్లా చిలిప్చేట్ మండలం బద్రియా తండాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును తల్లి చెత్త కుప్పపై పడేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పసికందును అంగన్వాడీ టీచర్ మలోత్ అనిత ద్వారా మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తరలించారు. ప్రస్తుతం శిశు ఆరోగ్యం బాగుందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఓ మై గాడ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అన్ని పనులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. ఢిల్లీకి రేవంత్ వెళ్తే అందరూ చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారంట. అలాంటి వ్యక్తికి ఎవరైనా నిధులిస్తారా అని చొప్పదండి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. తనకు బీపీ షుగర్ లేవని, తన వల్ల కేసీఆర్కి అవి వచ్చాయని పేర్కొన్నారు. ముంబై లోకల్ ట్రైన్లో మహిళలను ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఘట్కోపర్ స్టేషన్లో ఒక పురుషుడు బురకా ధరించి లేడీస్ కోచ్లోకి ఎక్కాడు. వారిని అసభ్యంగా తాకడంతో అనుమానం వచ్చి చూడగా బురకాలో ఉంది పురుషుడని తెలిసింది. అక్కడున్న వాళ్ళు అతడిని నిలదీయగా వాళ్ళ కళ్ళు కప్పి అక్కడి నుంచి పారిపోయాడు. వాళ్ళంతా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలించడం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రద్దు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉందని భూపాలపల్లి జిల్లా చెల్పూర్ సభలో వెల్లడించారు. ఈ విషయంలో బహిరంగంగా ప్రజల సూచనలను తీసుకునే యోచన చేస్తామని చెప్పారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేశారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మీ కనుక ఈ వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.